ఓకే. ఇదంతా చెప్తుంటే ఒక కథ కూడా జ్ఞాపకం వస్తుంది మనకు పురాణమైనది. పాండవులు వాళ్ళు వరణ్యవాసం చేసేటప్పుడు, వనవాసం చేసేటప్పుడు వాళ్ళ విల్లంబులన్నీ కూడా చెట్టు పైన పెట్టారు. అది కూడా వాస్తు ప్రకారం జరిగిందా? ఎందుకు వాస్తు ప్రకారం అవి కూడా వాస్తు ప్రకారం పెట్టాల్సిన అవసరం ఏర్పడింది? అయితే ఏదవుతుందో పాండవులు కూడా పాండురాజు కుమారులు వాళ్ళకి వాస్తు పరిజ్ఞానం అనేది చక్కటి దేవతల పరిజ్ఞానం బాగుండేది. మనము ఇన్నేళ్ళు వనవాసం చేస్తున్నాము, వనవాసంకి వెళ్తున్నాము, మనకి ఏదవుతుందో ఈ యొక్క మన ఆయుధాలని అన్ని వాతావరణాలకి తట్టుకునే విధంగా కాపాడడానికి ఉండడానికి ప్రకృతి అవసరము, ప్రకృతి మాత ఆదిశక్తి అవసరము అని ఆలోచించి ఆదిశక్తి రూపమైనటువంటి ఏదవుతుందో జమ్మి వృక్షాన్ని వాళ్ళు పెంచుకున్నారు. ఆదిశక్తి, పరాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అలాగే ఏదవుతుందో ఈ యొక్క మహావృక్షం ఏదవుతుందో జమ్మి వృక్షాన్ని ఏదవుతుందో ఆ యొక్క ఆదిశక్తి రూపం కాబట్టి ఆమె తల్లి కాపాడదు మనకి. అందరిని కాపాడినప్పుడు మన ఆయుధాలు కాపాడదని నిర్ణయించుకున్నారు. అయితే ఈ యొక్క జమ్మి వృక్షం ఏదవుతుందో గుబురుగా కనబడుతుంటుంది. పక్షులు కూడా నివసించవు ఆ యొక్క జమ్మి వృక్షంలో. మీరు ఎక్కడైనా చూడండి, మహావృక్షంలో కింద నుంచి మాను కనబడద్దు కానీ పైన ఉన్నటువంటిది మాను కనబడదు మీకు. పాండవులు కూడా ఇట్లాగా పైకి వచ్చిన మాను ఏదవుతుందో విడిపోయిన ప్లేస్లోనే వాళ్ళు చక్కగా తమ ఆయుధాలని పొందుపరిచారు. కాబట్టి ఈ యొక్క జమ్మి వృక్షం ఏదవుతుందో బయట ప్రపంచానికి ఎంతో ఎవరికి కూడా ఆ యొక్క వస్తువు కానీ ఏదైనా విలంబులు కానీ లేని బట్ల ఏదైనా సరే బయట ప్రపంచానికి కనబడదు. ఆ విధంగా ఏదవుతుందో జమ్మి వృక్షం ఏదవుతుందో చుట్టూ మూసుకొని ఉంటుంది. కాబట్టి దాన్ని వాళ్ళు వాస్తు ప్రకారంగా ఆలోచించారు. వాస్తు ప్రకారంగానే దేవత పరంగా ఏదవుతుందో ఆలోచించారు. కాబట్టి వారి యొక్క ఆయుధాలు ఏదవుతుందో చక్కగా ఆ వనవాసం వెళ్ళే వరకు కూడా ఆ విధంగా అక్కడ చక్కగా ఉండటం జరిగింది.